రవీంద్ర భారతిలా గద్దర్ అన్న విగ్రహం ఉండాలి. ఎవరి విగ్రహం ఉన్నది ఇవాళ? రవీంద్ర భారతిలా బిరుదరాజు రామరాజు గారి విగ్రహం ఉండాలి. ఎవరిది ఉన్నది ఇవాళ? రవీంద్ర భారతిలా సుద్దాల హనుమంతు విగ్రహం ఉండాలి. ఎవరి విగ్రహం ఉన్నది ఇవాళ? మరి ఇటువంటి సందర్భాన్ని బాధపడి ఏం లాభం? మన చేతుల్లో ఉన్నప్పుడు పొడగొట్టుకుంటుంది, మనం సోయితం చేసుకోలేకపోతే ఇప్పుడు బాధపడి ఏం లాభం? పోరాటం తప్పితే ఇప్పుడు మనకు వేరే శరణ్యమే లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడైనా ఒకటే భాష అర్థమవుతుంది, పోరాడితేనే అర్థమవుతుంది. 69 నుంచి పోరాడినాం కాబట్టే తెలంగాణ వచ్చింది. ఇప్పుడు పోరాడితేనే ఖచ్చితంగా రేపటి నాడు మన ఉద్యమకారులకు న్యాయం జరుగుతుంది. ఇవాళ నిజంగా బాధ అనిపిస్తుంది నాకు. మనం ఎవరం అందరం మనం టైగర్స్, మనం సింహాలం. నాకు కొట్లాడినాం, మనం కొంచెం బాధపడ్డాం కరెక్టే. మనోళ్ళే గాయం చేసిరు కాబట్టి నొప్పి ఎక్కువైతుంది, అంతే తప్పితే గాయాలకు భయపడేటోళ్ళం కాదు. మనం కొట్లాడాలి, మళ్ళా పిడికిలు బిగించాలి. ఎవరి కోసం కొట్లాడాలి? తల్లిని విముక్తం చేసినాం కదా, తల్లిని విముక్తం చేసినాం, కానీ మనం బానిసలైనాం. ఇవాళ మన బానిస సంఖ్యలు తెంచుకోవడం కోసం మనం ముందటికి పోవాలి, మన బతుకు తెరువు కోసం మనం ముందటికి పోవాలి, మన పిల్లల దగ్గర, మన కుటుంబం దగ్గర మన గౌరవం నిలబెట్టుకోవడం కోసం ఖచ్చితంగా ముందుకు పోవాలి, ముందడుగేయాలి, వేద్దాం. నేను ఆనాడు చెప్పినా మళ్ళీ ఈనాడు చెప్తున్నా, ఉద్యమకారులు బాగా కష్టపడి ఉన్నారు, ఇబ్బంది పడి ఉన్నారు. మళ్ళా ఒకసారి మీ మీద లాఠీ పడితే దానికి ముందు నా మీద పడేటట్టు మీ ముంగట నేను నడుస్తాను ఆనాడు చెప్పిన, మళ్ళీ కూడా చెప్తా ఉన్నా.